అందరికీ నమస్కారం అండి. నేను ఈ జూన్ 30కి రిటైర్ కాబోతున్నాను. అందరూ మన తెలంగాణ ఉన్న ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఎవరైనా గానీ రిటైర్ కావాలనుకున్న వాళ్ళు ప్రీమేచర్ గానీ లేకపోతే ఇంకేమైనా మెడికల్ కేటగిరీలో గానీ రిటైర్ కావాలనుకునేటోళ్ళు ఒకసారి ఈ వీడియో చూడండి. దాని తర్వాత మీరు డిసిషన్ తీసుకోండి. ఎందుకంటే నేను కూడా ప్రీమేచర్ వెళ్తున్నా. వెళ్ళే ముందు చాలా వీడియో చూస్తాం కదండీ. పే ప్రొడక్షన్ ఎలా ఉంది, ఏదైనా జాబ్ దొరుకుద్దా లేదా అని. అయితే నేను చాలా వెతుకుతున్నా కానీ మన తెలుగులో అంత మన తెలంగాణ స్టేట్ కానీ ఆంధ్రప్రదేశ్ స్టేట్కి సంబంధించిన వీడియోస్ ఏం లేవు. ప్లస్ మనకు అందులో కావాల్సిన మనకు అవసరమైన వీడియోస్ అసలు ఏం లేవు అన్నట్టు. చాలా వరకు అందరూ నార్త్ వాళ్ళు చేసిన వీడియోసే ఉన్నాయి. మన తెలంగాణ స్టేట్లో ఏమున్నాయి, మనకు వస్తాయా రావా ఏమేమని తెలియదు. ఇవన్నిటికీ ఆలోచించి ఈ వీడియో చేయడం జరుగుతుంది అన్నట్టు. అంటే నేను ఏం యూట్యూబర్ని కాదు, నేను నార్మల్గా చేస్తున్నా. ఎందుకంటే నేను యాజ్ ఏ ఎక్స్ సర్వీస్ మ్యాన్ కాబోతున్నా కాబట్టి మన వాళ్ళకు ఎవరికన్నా నా వల్ల ఉపయోగపడితే బెనిఫిట్ అనే ఉద్దేశంతోనే చేస్తున్నాను అన్నట్టు. ఎందుకంటే కొందరు చెప్పలేక, కొందరికి ఎవరికి తెలియలేక, కొందరు వద్దాం అనుకుంటే వాళ్ళు రాలేకపోతారు. కొందరు రావాలనుకొని తొందరపడి వచ్చే వాళ్ళు కూడా ఇది చూసి ఆలోచించుకొని ఏదో ఒక డిసిషన్ తీసుకుంటారు, రావాలన్నా వద్దా అని. అందుకనే ఇది చేస్తున్నాను అన్నట్టు. ఇందులో మెయిన్ మనం వచ్చేటప్పుడు ప్రీమేచర్ వచ్చే వాళ్ళు ఏం చేస్తారంటే, మెయిన్ ప్రీమేచర్ అయినా కానీ లేదా కలర్ఫుల్ వాళ్ళు మన పే ప్రొడక్షన్ ఉందా లేదా అని చూస్తారు. ఫస్ట్ తెలియని వాళ్ళకు నేను చెప్తున్నా, పే ప్రొడక్షన్ అంటే ఏంటి అంటే మనం ఏ బేసిక్ అక్కడ నుంచి వదిలిపెట్టి వస్తున్నామో ఆ బేసిక్ నుంచి మనం స్టార్ట్ కావడం అన్నట్టు. అది కొన్ని జాబ్లలోనే ఉంది, కొన్ని స్టేట్లలో ఉన్నది, కొన్ని స్టేట్లలో లేదు. మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో స్టేట్ జాబ్స్లలో కొన్నిట్లలో ఉంది, కొన్నిట్లలో లేదు. అలాగే సేమ్ ఇప్పుడు సెంట్రల్ జాబ్స్ కూడా ఉన్నాయి, అందులో కొన్ని మ్యాక్సిమం లేవు. ఇట్లా బ్యాంక్స్లో కొన్ని బ్యాంక్స్లో ఉన్నాయి, కొన్ని బ్యాంక్స్లో లేవు అన్నట్టు. కాబట్టి నేను మీకు చెప్పేది ఏంటంటే ఏ బ్యాంకులో ఏ వాటిలో మనకు పే ప్రొటెక్షన్ ఉంది, ప్లస్ ఇంకా ప్లస్ మనం రిటైర్ అయ్యే ముందు 3 గమనించాలండి. ఒకటి ఏంటి అంటే రిటైర్ అయిన తర్వాత ఏ జాబ్కి అప్లై చేయాలి, ఇంకోటి చేసే జాబు లోకల్లో ఉంటుందా, మన ఇంటికి దగ్గర ఉంటుందా, మళ్ళీ స్టేట్ వైజ్ తిరగడమా, ఇట్లా డిఫరెంట్ స్టేట్లకు వెళ్ళి సెటిల్ కావడమా, అది చూసుకోవాలి. థర్డ్ది మన శాలరీ ఎంత ఉంటుందని. ఈ 3 ఆలోచించి డిసిషన్ తీసుకోండి. ఏదో తొందరపడి ప్రీమియం చేస్తున్నాను ఏదో ఒకటి నింపేసి అది వచ్చిన తర్వాత ఇది చేయాలి అది చేయాలని తప్పకుండా అట్లా చేయకండి. ఈ 3 ఆలోచించి మీరు డిసిషన్ తీసుకోండి. తొందరపడి అసలు డిసిషన్ తీసుకోకండి. ఒక 1 ఇయర్ ఖాళీగా ఉన్నా పర్లేదు, 2 ఇయర్స్ ఖాళీగా ఉన్నా పర్లేదు, కానీ అనుకున్న జాబు ఆలోచించి అన్ని విధాలుగా మీకు మీ ప్రిఫరెన్స్ ఏంటిది, లోకల్లో ఉన్నా సరిపోద్దా లేకపోతే దూరం ఉన్నా సరిపోద్దా, ఇంకోటి శాలరీ ఇంత వస్తే సరిపోద్దా ఇంకెక్కువ కావాలన్నా, ప్లస్ ఇంకేమన్నా అవసరాలు ఉన్నాయా, మీ నీడ్స్, మీ రిక్వైర్మెంట్, మీ ఫ్యామిలీ పరిస్థితులను బట్టి అవి ఆలోచించి మీరు డిసిషన్ తీసుకోండి. అయితే నేను ఇవి మీకు ఎందుకు చెప్తున్నా అంటే, నేను ఈ ఒక్క వీడియోలో అన్నీ చెప్పడం కష్టం. ఒక్కొక్క జాబ్లో ప్రతి నోటిఫికేషన్లో ఎక్స్ సర్వీస్ మ్యాన్ కోటా ఉంటుంది. అది స్టేట్ అయినా లేకపోతే సెంట్రల్ అయినా వాటికి మన క్వాలిఫికేషన్ ఏమి ఉండాలి, అందులో ఎన్ని జాబ్స్ ఉన్నాయి, అవి లోకల్ అవే కదని మీకు చెప్తుంటాను ఎప్పటికప్పుడు. ఇప్పుడు ప్రజెంట్ పడ్డ జాబు ఏమున్నాయి, పోయిన సంవత్సరాల్లో ఏం పడ్డాయి, అందులో మన అప్లికేబుల్ లేదా, అందులో మనకు శాలరీ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, అవన్నీ మీకు చెప్పేస్తా. దాని ప్రకారం మీ స్టడీ ఎంత ఉంది, మీరు 10th నుంచా, మీరు స్టడీలో కొద్దిగా వీకా లేదా కొద్దిగా స్ట్రాంగ్గా, ఈ జాబ్ నేను అప్లికేబులా లేదా అని, లేదా ఒక 1 ఇయర్ నేను కోచింగ్ తీసుకుని నాకు ఈ జాబ్ వస్తుందా లేదా అని మీరు ఆలోచించి అది చేయవచ్చు. ఇప్పుడు నేను ప్రజెంట్ అదే పనిలో ఉన్నాను అన్నట్టు. ఏ జాబు తీసుకుంటే బెటరు అది అని, ఎంత చదవాలి, నేను అప్లికేబుల్ అవుతున్నా లేదా, నా వల్ల అవుతుందా లేదా అని. కాబట్టి ఇప్పుడు నేను సెర్చింగ్లో ఉన్నా కాబట్టి చాలా వీడియోస్ చూడాల్సి వస్తుంది అన్నట్టు. దాదాపు ఒక 2 months నుంచి ఏ వీడియోస్ అవి ఇవి ఏదో ఒకటి చూడడమే జరుగుతుంది అన్నట్టు. ఏ వీడియో చూసినా మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి సంబంధించిన ఏ వీడియోస్ ఇలా కరెక్ట్ లేవన్నట్టు. అందుకనే ఈ వీడియో నేను చేస్తున్నా. అంటే నేను పెద్ద యూట్యూబర్ని ఏం కాదు, అందుకని నేను ఏం చెప్తున్నా కరెక్ట్ సీక్వెన్స్ వైజ్ స్క్రిప్ట్ లెక్క ఏం చెప్పట్లేదు, ఏది వస్తుందో చెప్తున్నా అన్నట్టు. కాబట్టి నెక్స్ట్ వీడియో నేను చేసేది ఒక్కొక్క జాబ్ గురించి. అది ఇక వేరే మీరు చూడాల్సిన అవసరం లేదు. నేను ఏవైతే ఎంక్వైరీ చేసి నోటిఫికేషన్ చూసి జాబ్లో ఉన్న వాళ్ళతో మాట్లాడి ఇది ఇట్లుంటుంది టోటల్ అన్నీ తెలుసుకొని ఒక వీడియో పెట్టేసి అది చూస్తే మళ్ళీ
ఆ జాబ్ గురించి ఎంక్వైరీ అవసరం లేదు. అది మీరు ఓకే. ఇది చేస్తే బాగుంటుందా? లేదా? వద్దు అనుకుంటే దాన్ని పక్కకే పడేయాలి. మళ్ళీ దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేకుండా నెక్స్ట్ వీడియో చేస్తా. కాబట్టి ఒకసారి మీరు చూడండి. మీకు ఒకవేళ ఓకే. మీరు చెప్పేది బాగుంది. ఒకసారి అయితే ఏదైనా ఒకటి అప్లోడ్ చేయండి అని మీరు చెప్పిరనుకో నేను చేస్తా. లేదు నాట్ ఇంట్రెస్ట్ ఏం పర్లేదు మాది మేము చూసుకుంటాం అంటే నో ప్రాబ్లమ్ అండి. ఓకేనా? థ్యాంక్ యూ అండి.